నమస్తే అండి. ఈరోజు లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మసాలాకు కావలసిన పదార్థాలు జింజర్, గ్రీన్ చిల్లీ, కోకోనట్ పౌడరు, తర్వాత పోపుకి దినుసులు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆవాలు, శనగబేడలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, తెల్లగడ్డలు, శనక్కాయ పప్పులు, 5 లెమన్ తీసి పెట్టుకోవాలి. ముందుగా మసాలా మిక్సీలో వేసుకోవాలి. అల్లము, కోకోనట్ పౌడరు, పచ్చిమిర్చిని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా నిమ్మకాయలని కూడా పిండి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మసాలా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత నేను 2.5 గ్లాస్ రైస్ని ఈ విధంగా అన్నం వండి పెట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో మనం వండి పెట్టుకున్న అన్నాన్ని చల్లారి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి అది బాగా కాగే వరకు కాచాలి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఆవాలు, శనగబాడలు, ఉద్దిపప్పు, జీలకర్ర యాడ్ చేయాలి. తర్వాత మనము తెల్లగడ్డల్ని యాడ్ చేయాలి. ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేయాలి. అవి బాగా వేగిన తర్వాత శనక్కాయ పప్పుల్ని యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ వేగనివ్వాలి. తెల్లగడ్డలు కూడా ఎర్రగా వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ విధంగా నేను వేయించుకున్నాను. వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. అందులోనే మనకి రైస్కి తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలియబెట్టాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనము చల్లారబెట్టుకున్న రైస్లోకి మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మనము పిండి పెట్టుకున్న లెమన్స్ని జ్యూస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఈ విధంగా కొంచెం మరిగేంత వరకు కాచాలి. తర్వాత ఇలా కాగిన లెమన్ జ్యూస్ని మనము రైస్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ రైస్ని మొత్తం అంతా కలిసే వరకు కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేంత వరకు. అంతేనండి, లెమన్ రైస్ రెడీ అయ్యింది. ఈ విధంగా మసాలా కలుపుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.